ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వ. అంత భయంకరమైన నుంచి ఆత్మీయంగా బయటకి మీ ఆత్మశక్తులు అనేక మంది దైవజనులు పరిశుద్ధాత్మను సూచించగలుగుతాను. పరిశుద్ధాత్మక శక్తిగా నాకు దాఖలు ఉంది. ముఖ్యంగా సుజాతలో జ్ఞానాత్మకం ఎదుర్కొంటాను. మీరు సొంత గృహాన్ని సూచిస్తూ వీరింటి ద్వారా మాకు ఇచ్చినటువంటి రక్తాలు, వస్తువులు, ఆహారం, మొక్కలు, కానులు అన్నీ ఎప్పుడైనా శ్వాస యాగంగా అందరూ నుంచి మనం చేస్తున్నా ప్రార్థిస్తున్నాం. అయితే బాబు యోహాను సువార్త 1వ అధ్యాయము 32 నుంచి 42 అక్షరాలు, 1వ అధ్యాయము 32 నుంచి 42 అక్షరాలు. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగొచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగొచ్చి నిలుచుట చూతువో ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుతున్నాను. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుతున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగారు. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడండి ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూసి ఆ దినము ఆయన వెంట బస చేసింది. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి
మేము మెస్సియాను కనుగొంటామని అతనికి వచ్చాను. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయని అర్థం. దేవుడు పరిశుద్ధాత్మ ఈ విషయం. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మీకు ఎంతగానో వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా శైలం, మా దుర్గం, మా కొండ, మా రూపి మనిషి నాడు మాతో ఉన్న దేవుడు, సజీవకాల దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదం మీకు కారణం దేవుడు అని మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రి వేళ నా ప్రభా చేయవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆత్మలో మీరు చేసి నడిపించినారు తండ్రి. దేవా, మీరు ప్రేరేపించకపోతే ఎవరు ఇక్కడికి రాలేదు ప్రభా. దేవా, బిడ్డలకు ఇచ్చిన ఆత్మల భారాన్ని, ఆత్మల ఆశ, ఆత్మల తపన, ఆత్మ సృష్టిని బట్టి మేము స్తుతిస్తూ దేవా, వచ్చిన ప్రతి బిడ్డల వాక్యం ద్వారా ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి. ఆత్మీయ శక్తి, ఆత్మీయ బలం, ఆత్మ జ్ఞానం, ఆత్మ వివేకాన్ని మీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండడానికి మీ కృపాస్థానం దయచేది కాక. నమ్మదగిన దేవుడు, చాలంత దేవుడు, షేమి యొక్క కుమార్తె యొక్క నా ప్రభా మరి బర్త్డే కార్యక్రమం కూడా నీకు మహిమకరంగా, ఆశ్చర్యకరంగా, ఘనంగా, మర్యాదగా, పరిశుద్ధంగా మీరు జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. దేవా, వారి యొక్క నర్సరీ కుటుంబీకులందరూ కూడా మీరు ఆస్వాదించాలి. చదవన లేఖన భావన ఆశించి విరించి అందరి చూసారా మీరు పరిపరిచేయండి. దేవా, మా తల్లి దేవా, టైంలో మీకు వచ్చి పాడిన బిడ్డలను బట్టి మీకు వేణుడుగా స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, బిడ్డల సమయ పాలన పాటిస్తున్న విధానం బట్టి ఎంత స్తుతించబడ తక్కువే. దేవా, నాతో పాటు సహకరించాడు బిడ్డలు నా ప్రభావ సేవలో. ఆ బిడ్డలు మాత్రం మీ జ్ఞానాత్మతో నడిపే సాధన శైలి కూడా మీరు దయపరచమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా డిఎస్సి నా ప్రభావ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి, నేను కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. మీ మహా కనికరం బట్టి నా ప్రభావ మీ బిడ్డలకు అందరి పని చేయాలని వారు ఆశపడుతున్నారు. మీరే వారికి ఉద్యోగాలు ఏర్పరచాలి. ఎవరికి ఏ విధానంలో సెట్ చేస్తారో మాకు తెలీదు, కానీ నా ప్రభావ మీరు ఎవరిని కూడా నిరసనగా నా దేవా ఉంచాలని ప్రతి బిడ్డకు మీరు పని కల్పిస్తున్నారు. అందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా, ఇంతవరకు కరోనా పీఠంలో అనేక మందికి మీరు ఇచ్చిన గవర్నమెంట్ జాబ్స్ బట్టి, వారి జీవితంలో మాత్రం సాధన సహాయం బట్టి, వారికి ఇచ్చిన గర్భ ఫలాలను బట్టి, సేవలు వారిని వాడుకుంటున్న విధానం బట్టి, దేవా, వివాహమై అనేక ప్రాంతంలో ఉన్న అక్కడనే బిడ్డలు బయట వెపన్స్ గా మీరు వాడుకుంటున్నారు. అందరి బట్టి నేను స్తుతిస్తున్నాను. యేసు ప్రభువు వారిని గురించి ఇచ్చిన సాక్ష్యంలో యేసు ప్రభువు వారు ఏమై ఉన్నారు అన్న విషయాన్ని యోహాను మనకు తెలియజేస్తున్నాడు. మొదటిగా అద్వితీయుడైన కుమారుడు. ఏం చెప్పండి? మళ్ళీ చెప్పాలా? అద్వితీయుడైన కుమారుడు అనే మాటలో అర్థం ఏంటంటే, చాలా మందికి కుమారులు ఉంటారు, కానీ ఇక్కడ ఈయన తప్ప ఇంకెవ్వరు కాదు అనేది అక్కడ అర్థం. ఏకైక కుమారుడు, దేవునికి ఇష్టమైన కుమారుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుమారుడు, అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు అనే మాటలో ఇంకొక అర్థం ఏంటంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కుమారుడు. ఏంటి చెప్పండి? మళ్ళీ చెప్పాలా? ఎందుకంటే నేను ఒక్కనే కదా, ఇంకా ఇద్దరు కొడుకులు ఉంటే ఆ కొడుకు చూస్తాను, ఈ కొడుకు చూస్తాను అంటారు కదా. అలా కాకుండా అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారు ఎంతగానో తండ్రి అయిన దేవుడు తనకు ఇష్టమైన కుమారుడుగా, ప్రథమ సంతతిగా, దేవుని నామమును ఘనపరిచే కుమారుడుగా, జగత్తు పునాది వేయబడక ముందు ఈ కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నేను అద్వితీయ కుమారుడు, మొదటి వాడైనా. అందుకే యోహాను కూడా ఏమంటా అంటే, ఈయన ముందరి వాడు అంటాడు, నాకంటే ముందరి వాడు అంటాడు. నువ్వేమైనా క్రీస్తువా అని అడిగితే యోహాను ఇచ్చేటటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను క్రీస్తును కాను, కానీ యేసు ప్రభువు వారు మీ మధ్యలో ఉన్నారు. ఆయన ఎవరంటే, ఆయన గురించి నేను చెప్పేటటువంటి విషయాలు, ఆయన అద్వితీయ కుమారుడు, దేవుని యొక్క కుమారుడు ఆయన అంటాడు. నువ్వు ఏలియావా అంటే, నేను ఏలియాను కాదు. ఎంత తగ్గించుకుంటాడు. ఆల్రెడీ ఏలియా ఆత్మ కలవాడైనా కూడా తగ్గించుకున్నాడు. ఈ యొక్క యోహాను దేవుని చేత పంపబడినటువంటి సేవకుడు, దేవుని చేత పంపబడిన వాడు, పిలువబడిన వాడు, ప్రత్యేకింపబడిన వాడు, ప్రతిష్ఠించబడినవాడు, దేవునికి ఇష్టమైన వాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు యోహాను. సేమ్ యేసు ప్రభువులో కూడా. యేసు ప్రభువు వారు కూడా అద్వితీయ కుమారుడైన, దేవుని యొక్క ప్రియ కుమారుడైన, రాజుల రాజైన, ఆయనకు యూదా గోత్రం సింహం అనేది, ఆయన
అద్వితీయ కుమారుడు అని ఆయన చాలా నామాలు ఉన్నాయి. ఆ ఎన్నో నామాల్లో ఇక్కడ ఒక నామంలో పరిచయం చేస్తూ అద్వితీయ కుమారుడు అన్నాడు. ఇంకొకటి ఆయన గురించి ఏం చెప్తున్నాడు అంటే, ఆయన బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు యోహాన్ అంటాడు, నేను నీళ్లలో బ్యాప్టిజం ఇయ్యడం వచ్చాను, కానీ నా వెనుక నా తర్వాత వస్తారు, అయితే ఆయన పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం ఇస్తాను, నా తర్వాత నేను వెళ్ళిపోతాను, కానీ పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాను. అంటే నీటి బాప్తిజం కంటే కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ట్రెస్ చేసి అక్కడ చెప్తారు. అలాగని నీటి బాప్తిజం తక్కువనే కాదు, ఎంతమంది మీరు నీటి బాప్తిజం తీసుకున్నా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిజం మీకు ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అగ్ని మీ పైన ఉండాలి, పరిశుద్ధాత్మలో చలించి ఫలించి ఉనికి కలిగి జీవించాలి. అదే నిజమైన జీవితం. ఎందుకు అంటే నీటి బాప్తిజం సామాజికంగా చాలా మంది తీసుకున్నారు, మన పడిపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మతో ఉన్న వాళ్ళు పడిపోవడానికి అవకాశం లేదు. అలాగా పరిశుద్ధాత్మతో ఉండే వాళ్ళు పడిపోయే అవకాశం లేదని వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే పడిపోతారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే ఎప్పటికీ పడిపోరు. కింగ్ సౌలు ఆత్మతో నింపబడినాడు. ఇన్ ద సేమ్ వే శారీరకమైన విధానంలో తనే రాజుగా ఉండాలి, తన తదనంతరం తన కొడుకులు ఉండాలి, కొడుకులు తన మనమరాలు ఉండాలి, సెల్ఫిష్. ఇలాగా దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఉండకూడదు. దేవుని ఆత్మ కలిగినటువంటి వాళ్ళు ఇలాంటి స్వార్థపూరితమైన స్వభావం ఉంది అంటే వాళ్ళు దేవుని యొక్క సంతతి కాదు, దేవుని పిల్లలు కాదు, వాళ్ళు పరిశుద్ధాత్మ ఉన్నవారు కానే కాదు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారిని పరిశుద్ధాత్మతో శక్తితో ఆయన నింపారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఆయన పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వారే ఆత్మ ద్వారా కొనుక్కోబడి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి కొరకు 40 రోజులు రాత్రి మగళ్ళు ప్రార్థన చేశారు. అలాగా ప్రార్థన చేయడానికి కారణం ఆత్మ ద్వారా నడిపించబడతారు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చిన చూచితిని అని సాక్ష్యం ఇస్తాడు. ఎవరో చెప్పింది కాదు, 32వ వచనం నేను అందుకే చదివించాను. పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చిన చూచింది. పరిశుద్ధాత్మ పావురం వలె రావడానికి కారణం ఏంటి అంటే యేసు ప్రభుల వారు పావురం లాగా నిష్కలంకుడు, నిర్దోషి, నిందారహితుడు, పాపులలో చేరేవాడు. పావురం వేటిలోనైనా కలుస్తుందా? ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు కలవదు. వేరే వాటితో కలిసి అది కింద గింజలు అసలు తినదు, పావురాలతోనే కలుస్తుంది. వేరే వాటితో కలవదు. వేరే పక్షులు రకరకాల పక్షులతో కలవచ్చు, కానీ పావురం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది పావురాలు మాత్రమే ఎక్కడుంటే అక్కడికి మాత్రమే అది వెళ్తాయి. దాని చూపు దొంగ చూపు ఉండదు, డైరెక్ట్ గా చూస్తారు. ఒకవేళ పక్కన చూడాలంటే తల తిప్పుకొని ఇట్లా చూస్తుంది, కానీ ఇట్లా ఉండి ఇట్లా చూపిస్తుంది, దొంగ చూపు కాదు. పావురము తన యొక్క చూపులు నిష్కలంకమైన చూపు. అందుకనే పావురం వలె యేసయ్య కూడా అలాగా నిర్దోషిగా నిష్కల్మషుడుగా ఉంటాడు. పావురం లాగా వేరే అంటే పాపులలో కలవక. అలాగని పాపులలో కలవక అంటే పాపులను పవిత్రపరుస్తాడే కానీ పాపంలో మరి ఆయన ప్రవేశించాడు అనేది అక్కడ అర్థం. పాపులకు పాపం నుంచి వినిపించడం కోసమే యేసయ్య ఉంటాడు అనే ఒక అర్థంతో అక్కడ మాట్లాడతారు. హల్లెలూయా. అందుకే మొదట ఆయన అద్వితీయ కుమారుడు అన్నాడు. అద్వితీయ కుమారుడు అంటే ఆయన తప్ప ఇంకెవ్వలేదు. అంతగా తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ అద్వితీయ కుమారుడు తండ్రి అయిన దేవ నేను ఒక్కనే నీ కుమారుడు ఉన్నాం కాదు, ఇంకో ఈ పిల్లలందరూ నీ కుమారుడు కావాలని ఆ పిల్లలందరూ నీ దగ్గర చేర్చడానికి నేనేం చేయాలి అనుకుంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు అంటాడు, నీ స్వరక్తం ఇచ్చి వాళ్ళని చూస్తాడు. నీ స్వరక్తం ఇచ్చి ఎవరెవరు కొనుక్కుంటావో వాళ్ళందరూ నా పిల్లలే. నేను నిన్ను ఎలాగా ప్రేమిస్తున్నానో వాళ్ళని కూడా అలాగే ప్రేమిస్తా. బట్ వాళ్ళు నీ రక్తంతో కొనబడి ఉండాలి. కొనబడిన వాళ్ళని నువ్వు కడుక్కోవాలి, కడగాలి. నువ్వు కొన్నావు కదా, మనం కొన్నదాన్ని శుభ్రం చేసుకుంటాం కదా ఎప్పుడెప్పుడే. నువ్వు కొన్నావు, అది నీకు విలువైంది. ఆ విలువైన నీ వస్తువును నీ రక్తంతో కడగాలి, శుద్ధి చేయాలి. నువ్వు శుద్ధిగా ఉన్నావు కదా, నువ్వు నిష్కల్మషగా ఉన్నావు కదా, అలాగా నువ్వు నీకెంత ప్రాధాన్యత ఇస్తానో వాళ్ళు కూడా అంతే ఇస్తావు. నేను ఆత్మతో శక్తితో ఎలా
చనిపోయి తిరిగి లేచే వరకు తండ్రి అయిన దేవుడు అనేక మందిని ఆత్మతో నింపి తరచుగా వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. యెహెజ్కేలు దర్శనం కానివ్వండి, ఆయా సమయాల్లో వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. 24 hours కాదు. కానీ యేసే రక్తంలో కడగబడిన వాళ్ళు, కొనబడిన వాళ్ళు 24 గంటలు ఆయనతో ఉండే అవకాశం. ఎంత ప్రేమ! అది ఎవరి ద్వారా జరిగిందంటే అద్వితీయ కుమారుడుగా. కుమారుడు ఎంత ప్రేమగా మార్చుకోండి. నేను ఒక్కనే కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నీ నాయక సింహాన్ని నాకు ఇచ్చిన సింహాసనాన్ని, నాకు ఇచ్చిన ఆత్మ బలలో నాకు ఇచ్చిన ఈ యొక్క పరలోక ఐశ్వర్యం అంతా ఈ పిల్లలు కూడా పొందుకోవాలి అని యేసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక ప్రణాళిక కలిగిన అద్వితీయుడైన దేవుడి కుమారుని యొక్క స్వరూపంలోకి మనం రావడానికి ప్రయత్నించాలి. ఆ స్వరూపంలోకి రావడం కోసమే మనం నీళ్లతో బ్యాప్టిజం తీసుకున్నా ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో ఉన్న బిడ్డలే కాదు, ప్రార్థన, వాళ్ళ పాటలు కానివ్వండి, వాళ్ళ వాక్యం కానివ్వండి, ఆత్మతోనూ సత్యంతో మనం పాడతాం. అబద్ధాల పాట పాడరు. అబద్ధాల పాట ఏంటంటే నా సమస్తం నీకు ఇస్తున్నా దేవా అంటారు, సమస్తం ఇయ్యారు. నా వెండి బంగారం నీవే ప్రభా అంటారు. మరి ఒక బంగారం కొంచెం ఒక ముక్కు కొడకనున్నా దేవుని నామ పేద ఎవరికైనా ఇచ్చావా అడుగుతాను. నా వెండి బంగారం నీవే అన్నావు, 10 తులాలు నీకుంది, కనీసం ఒక గ్రామంలో ఎవరికైనా ఇచ్చావా అని అడిగా. మనం నా బంగారం ఉందో నీదే ప్రభావం అంటే మనం ఏం చెప్పాలి. కాబట్టి మనం పాడే పాటల్లో అర్థంతో మనం పాడాలి, వ్యర్థంగా పాటలు పాడకూడదు. తర్వాత ఇంకో కొంతమంది దిక్కు లేని వాళ్ళని ఇంకొకరి పాట పాడుతున్నాడు. అంత సారకులు సమస్య. నువ్వు ఆ స్థితిలో ఉంటేనే పాడబడాలి. వాళ్ళు ఆ స్థితిలో ఉంటే ఆ పాడబడాలి. నువ్వు పాడే నువ్వు ఆ స్థితిలో లేవు, నేను దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు నువ్వు ఆ పాట పడితే పాటకి ఏముంది అర్థం ఉందా? అర్థం. పాడేటప్పుడు పాటలోనే అర్థాన్ని గ్రహించి మనం పాట పాడాలి. తనువు నాదిగో గైకును ప్రభు అంటే మన ఆత్మ శరీరం ప్రాణాత్మ దేహములను దేవుడికి సమర్పించినప్పుడు మనం ఆ పాట పాడాలి. కాబట్టి ఇక్కడ ఆత్మతో నింపబడిన వాళ్ళు ఆత్మ ద్వారా మాట్లాడతారు. వాళ్ళ మాటలు కాదు, వాళ్ళ వాక్యం కాదు, వాళ్ళ బోధలు కాదు, వాళ్ళ ప్రార్థన కాదు. అందుకే ప్రార్థించుచున్నాము అని చెప్పాలన్నానండి. ఎప్పుడు ప్రార్థించుచున్నానని చెప్పొద్దండి. మనమందరం కలిసి మనకంటే ముందుగా విజ్ఞాపన చేద్దాం, ప్రార్థిస్తున్నాం. నేను అందుకే ఎవరు నాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినా అందరికీ చెప్పేది ఇక్కడ. అందుకే మీరు కూడా ప్రార్థించండి, మీరు కూడా ప్రార్థించండి. ఎవరైనా అక్క మాకు మేలు కలిగింది మీరు ప్రార్థన చేశారన్న, నేను కాదు, మా ఫ్యామిలీ మా యొక్క ఫెలోషిప్ అంతా చేసింది. మాకంటే ముందు విజ్ఞాపన చేయాత్మ చేసింది. అందుకని దేవుడు ఈ కృప ఇచ్చాడు. విజ్ఞాపన చేయ ఆత్మ మనలో ఉంచుతాడు. అందుకే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన మనం నింపడానికి ఆయన పరిశుద్ధాత్మల బ్యాప్టిజం ఇస్తాడు అని యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తర్వాత మూడవదిగా ఏమంటున్నా అంటే దేవుని గొర్రెపిల్ల 36వ వచనం చదవండి. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. దేవుని గొర్రెపిల్ల అంటే దేవుని గొర్రెపిల్ల అంటే దేవుని కొరకై నాశనం చేయబడిన వాడు దేవుని కోసమే సమర్పించుకుంటాడు. గొర్రెపిల్లని ఎలా వధిస్తారో అలాగా దేవుని గొర్రెపిల్ల ఆది కాండంలో ఆదాము అవ్వలు చేసిన పాపనికి ఈ గొర్రెనే అక్కడ బలిపశుగా మదగొర్రెగా మారింది. ఈ గొర్రె యొక్క చర్మపు చక్రాలనే ఆదాము అవ్వ యొక్క సిగ్గును కప్పింది. ఈ రాత్రి మన సిగ్గును కప్పడానికి యేసు యొక్క శరీరమైన ఈ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య మనలో మనతో మన వాక్యం కప్పుకోవాలి. వాక్యమే మనకు వస్తనైపోవాలి. వాక్యంలో చరించి ఫలించి ఉనికి కలిగి జీవించాలి. వాక్యం అంటే వెలుగే. వెలుగును మనం వస్త్రంగా కప్పుకున్నామా? కీర్తన 104లో ఆయన వెలుగునే వస్త్రంగా కప్పుకున్నాం. మన ముందు వెలుగు ఉండాలి, వెలుగులో మనం ఉండాలి, వెలుగు బయట కాదు. కాబట్టి దేవుడి గొర్రెపిల్ల అంటే ఈ గొర్రెపిల్ల మన కోసమే సమర్పించుకొని తన రక్తాన్ని కాచి నిన్ను నన్ను కడిగి శుద్ధి తెచ్చి కొన్నాడు. వద గొర్రెగా మారి కొన్నాడు. మనం ఆయన సొత్తు, మన సొత్తుగా. కాబట్టి ఆయన సొత్తు అయినప్పుడు ఈ శరీరం ఆయనైనప్పుడు ఈ శరీరంతో మనం దేవుని మహిమపరచాలే కానీ దేవునికి అవమానపరిచే పనులు శరీరంతో చేయకూడదు. ఈ శరీరం అంటే జ్ఞానేంద్రియములతో, చూపులతో, చేతలతో, నడకతో, మాటలతో దేవుని మహిమపరచాలి. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాట్లాడేది మనం తక్కువ, దేవునితో ఎక్కువగా వినాలి.
దేవుని మాట. దేవుని మాటలు ఎక్కువగా వినేవారంగా ఉండాలి, అందుకే 2 చెవులు. దేవుని వాక్యం ఎక్కువగా చూడాలి, అందుకే 2 కళ్ళు. దేవుని పని ఎక్కువ చేయాలి, మన సొంత పనులు వాళ్ళు, అందుకే 2 చేతులు. దేవుని వైపే మన నడక ఉండాలి, అందుకే 2 కాళ్ళు. మాట్లాడడం మన ప్రార్థన నాలుక ఒక్కటే. అంటే 2 భాగాలు మన బ్రతుకులో దేవునికి చెప్తుందా. దశభాగం కాదు, 2 భాగాలు. హల్లెలూయా, హల్లెలూయా. దశమ భాగం కానుకలు, దశమ భాగం టైం ఇస్తున్నాం, ఇంకా ఎక్కువ సగం సగం దేవునికి ఇచ్చేవారు. ఎంత ఇదిగా చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుగా చూస్తున్నో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాడు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నా. అక్కడ అద్వితీయ కుమారుడు అన్నాడు, ఇక్కడ మళ్ళీ దేవుని కుమారుడు అన్నాడు, ఇక్కడ దేవుని గొర్రె పిల్ల అన్నాడు. తర్వాత మనం చూస్తే ఆయన ఇంకా ఏమై ఉన్నాడు అని మనం చూస్తే అన్నాడు, చూడండి 40 వచ్చిన చదవండి. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి, అంటే అంద్రేయ అక్కడే ఉన్నాడు. యోహాను ప్రభు యొక్క శిష్యుడు యేసు ప్రభుల వారు బాప్టిజం తీసుకుంటుంటే చూచి యోహాను ఈయన అద్వితీయ కుమారుడు అనడం విన్నాడు, ఈయన దేవుని గొర్రెపిల్ల అనడం విన్నాడు, నేను ప్రభు మార్గం ఈయన మార్గాన్ని సాధన చేయడానికి వచ్చిన ఒక స్వరం చెప్పడం విన్నాడు, ఈయన పరిశుద్ధ ఆత్మలో శక్తితో నింపబడతాడు అన్నాడు చెప్పడం విన్నాడు, ఈయన నాకంటే ముందరి వాడు అన్నాడు, ఈయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యులను కానన్నాడు, ఈయన ప్రముఖుడు అన్నాడు. ఇవన్నీ కూడా విన్నాడు అంద్రే విని తమ్ముతో చెప్తున్నాడు, సిమోన్ నేను మెస్సయ్య అని మనం వింటున్నాం కదా, మెస్సయ్యని చూశాను. మా యొక్క గురువు గారు చెప్పారు యేసయ్య గురించి, సాక్ష్యం ఇచ్చారు. నీకు తెలుసా ఆ యేసయ్య గురించి? నేను చూసేసా అన్నాడు. ఆ తర్వాత పేతురును పిలిచిన వెంటనే వచ్చేసాడు. అందుకని ఇక్కడ అంటాడు కదా, యేసు నద్దకు అతని తోడుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం విన్న వాటిని కన్న వాటిని మీద చెప్తున్నామా? ఎంతమందికి చెప్తున్నాం? ఇక్కడ అంద్రేయ ఎంతమందికి చాటించాడో రాయబడాలంటే చాలా గ్రంథాలు చాలు. అంద్రేయ యేసయ్య గురించి విన్న వాటిని చూసిన వాటిని అనేకులకు చెప్పాడు. అలాగనే యోహాను కూడా తండ్రి అయిన దేవుని ద్వారా విన్న వాటిని పావులంగా దిగి వచ్చేది చూసిన వాటిని ఈయన దేవుని కొరకు అందరికీ అక్కడ ఎంతో మంది ఉన్నారు, అందరు బ్యాప్టిజం పొందడానికి వస్తున్నారు, వాళ్ళందరితో చెప్పారు. నన్ను కాదు గౌరవించాల్సింది, ఈయన గౌరవించాలి. ఈయన దేవుని కుమారుడు, నాకంటే ప్రముఖుడైన ఈయన యోగ్యుడు, ఈయన చెప్పుల వారు విప్పడానికి కూడా నాకు అసలు యోగ్యత లేదు. మీరేమో నన్ను గురించి ఏమేమో పెద్ద పెద్దగా ఆలోచన చేసుకుంటున్నారు. తగ్గింపు అంటే సేవకుడే, దేవుని ద్వారా ప్రత్యేకింపబడిన వాడే, ప్రతిష్ఠించబడవాడే, పంపబడిన వాడే. యోహాను యేసు ప్రభుల కంటే 6 నెలలు ముందే పుట్టాడు, అయినా ఎంత తగ్గింపు. సేవకులు అంటే అంత తగ్గింపు ఉండాలి. ఒక సేవకుడి గురించి ఇంకొక సేవకుడు చెప్పగలిగి ఉండాలి. అదే అక్కడ నేను అందుకే చాలా విషయం వాళ్ళతో మీకు చెప్పాను. మంచి సేవ చేస్తున్నారు వాళ్ళు, చర్చిలో చేస్తున్నారు, మళ్ళీ వేరే చోట సండే స్కూల్ మినిస్టర్ అన్నమాట. వాళ్ళ చర్చిలు కాకుండా మళ్ళీ ఇంకొక బుధవారపేటలో 2 సంఘాలు. అలాగనే జాస్పన్న కూడా ఎంత చక్కగా వాడే అక్కడ తాండ్రపాడులో అన్న ఒక్క సంఘం కట్టుకొని మంచిగా అక్కడ చాలా మంది అన్ని కూడా ఉన్నారు. హాస్పిటల్ దగ్గర మంచి పరిచయం. మనం ఇతరుల గురించి సాక్ష్యం చెప్తున్నామా? ఇతరులు వాక్యం చెప్పకూడదు అని అడ్డుకుంటున్నాము. అసూయ ద్వేషాలు ఉండే వాళ్ళు ఎవరు అంటే దేవుని యొక్క మరి నామంలో లేని వాళ్ళు, ఆత్మతో నింపబడిన వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, వాళ్ళు దొంగ బోధకులు. ప్రకాశం గంట వాళ్ళు చెప్తుంటారు, ప్రవీణ్ పగడాల కదా, దొంగ బోధకుల తలలో దేవుడు ఏం చేశాడు చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా దొంగ బోధకుల తలలో ఈడే తిప్పేశాడు దేవుడు. వీళ్ళు ఏర్పరచబడకుండా, ప్రత్యేకించబడకుండా, దేవుని చేత పంపబడుతున్న విశ్వాసాలను వచ్చి వాళ్ళ దేవుని చేత పంపబడిన వాళ్ళ పైన నేరారోపణ చేస్తారా మీరు?
ఇక్కడ యోహాను అలా చేయాలి, సపోర్ట్ చేస్తున్నారు. క్లారిటీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడు అంటే మరి పౌలును అకుల ప్రిస్కిలాలు ఎంతగా గౌరవించారు. కారణం దేవుని ఆత్మ వల్ల కలిసి పనిచేశారు. ముగ్గురు కలిసి పేతురు యోహాను కలిసి పనిచేశారు. బర్నబా శీలా కలిసి పనిచేశారు. తిమోతి వీళ్ళందరూ కలిసి కలుస్తున్నారు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే యేసయ్య కూడా యేసయ్య దగ్గరికి తీసుకొని వస్తే యేసయ్య అంటున్నాడు, చూడండి ఎంత దేవుడి కుమారుడు అద్వితీయుడు, ఇంత ఇంత ఇదిగా మరి యోహాను యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తే యేసయ్య పేతురు గురించి ఎంత బాగా చెప్తున్నాడు. చూడు, యేసయ్య వద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సియా అనే మాటకు అభిషిక్తుడు అనే అర్థం. యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడైన సిమోనువు ఏం చెప్పాలి, ఊరికే తీసుకొని వచ్చినాడు. యేసయ్యకి అన్ని తెలుసు, అంత రంగం తెలుసు. అంద్రేయ ఆరాటం యేసయ్యని అందరూ చెప్పాలి అంటున్నాడు. అందుకనే పేతురు చెప్పడమే కాదు, పేతురు తీసుకొని వచ్చాడు. మరి నువ్వు ఎంతమందిని యేసయ్య దగ్గర తీసుకొస్తున్నావు? నీ ఒక్కరు లక్ష్యంలో పడితే చాలా దేవుడు అడుగుతా లెక్క. విన్న వెంటనే ఆలస్యం కాకుండా తీసుకొని వస్తున్నావు. తన స్వచ్ఛులు నీ బంధువులు నీ రక్తంలో ఎందరినీ సహవాసంతో వచ్చావు. దేవుడు అడుగుతాను. ఇక్కడైతే తన సహోదరుని తీసుకొని వచ్చాడు. వస్తేనే యేసయ్య అంటున్నాడు, నువ్వు అభిషిక్తుడవు అన్నాడు. మెస్సయ్యని కనుగొనమని చెప్పాడు కాబట్టి మెస్సయ్య అనేసరికి ఆ మాటకు అభిషిక్తుడు నువ్వు అంటే, యేసు ప్రభువు కూడా ఏమంటున్నారంటే, నువ్వు ఇక్కడ ఏందో చక్కగా అన్నాడు కదా, సీమోను యొక్క ఏమంటున్నాడు చూడాడు అక్కడ, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు యోహాను కుమారుడు నాకు తెలుసు, నీ తండ్రి పేరు తెలుసు, నువ్వెవరో తెలుసు, నీ పేరు ఎందుకని చెప్తున్నాడు. నువ్వు కేవలం అనబడదు అని చెప్పాను. కేవలం అన్నమాటకు రాయి అని అర్థం. పేరు కూడా పేరుకు అర్థం కూడా చెప్పేశాను. అర్థాలకు పేరుకు తన పేరు అర్థం చెప్పాను. మరి నేను బండనా ప్రభా? అవును, నువ్వు బండవే. నీ ఆ బండ మీద నేను నా సంఘాన్ని కట్టడానికి నేను కృపని కృపంగా చేస్తాను. ఎంత గొప్ప కృప ఇక్కడ ఇస్తున్నాడు. కాబట్టి ఆయన అభిషక్తుడు, ఆయన దేవుని యొక్క గొర్రెపిల్ల, ఆయన అద్వితీయుడైన కుమారుడు, ఆయన యూదా సింహము, ఆయన ప్రముఖుడు, అందరిలో ప్రముఖులు అనబడే వాళ్ళందరూ ప్రముఖుడు ఆయన. తర్వాత పరిశుద్ధాత్మతో శక్తితో ఆయన మనం నింపేవాడు. పరిశుద్ధాత్మతో శక్తితో మనం నింపుతాడు. తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం కూడా ఉంది. నీటి బాప్తిసం ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిసం ఉంది, అగ్ని బాప్తిసం ఉంది. అగ్ని బాప్తిసము అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డ తర్వాత అనేక శ్రమలు వస్తాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం ఆ యేసు ప్రభువు వారు 40 రోజులు ఉపవాసం ఉండి చేసిన తర్వాతనే సాతాను యేసుని ఏం చేసింది, టార్గెట్ చేసింది. నీకు శోధన వస్తుందా, నీకు శ్రమనా, నీకు బాధనా, నీకు వేదన, నీకు రోదన అంటే నువ్వు దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవని ప్రూఫ్ అయినప్పుడు వాళ్ళు వస్తారు. అందరూ వాడిని టచ్ చేయాలి. సాతాను వెళ్ళగొట్టదు కదా, వాళ్ళంతా బాయి దేహంలాగా ఉంటారు. సాతానికి ఎవరంటే ఇష్టం ఉండదు, సాతానికి ఎవరంటే నచ్చదు, సాతానికి ఎవరంటే మరి యాంటీగా ఉంటుంది అంటే దేవుని పిల్లలు అంటే. నీకు విరోధంగా తయారైందంటే వాడు సాతాను సందుదే, దేవుని పిల్లలు కాదు. వాడు దేవుని పిల్లలు అయితే దేవుని పిల్లలను ఆనర్ చేస్తారు, గౌరవిస్తారు. అందుకనే తిమోతి యోహాను కూడా అదే మాట చెప్తారు. 2వ యోహానులో అక్కడ దియోత్రేఫే దేమేత్రి ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక్కడేమో యోహాను హత్తుకొని పరిచయం చేస్తాడు, ఇంకొకడేమో మరి దేవునికి విరోధంగా పాపం కార్యాల వీళ్ళ గురించి చెడు మాట్లాడతాడు. అదే తిమోతి అన్నాడు, ఆ తిమోతి పౌలు మాట్లాడతాడు. ఒకడున్నాడు అలెగ్జాండర్ కంచెలు కాదు, వాడి విషయమే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. వాడు కంచెడు కాదు వాడు. ఒకప్పుడు వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళతో ఉండి వాళ్ళతో దేవుని గురించి తెలుసుకొని మళ్ళా తర్వాత దెయ్యక పౌలు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడారు. ఎందుకు అంటే పౌలును హైలైట్ చేస్తున్నారని, పౌలు నుంచి వీళ్ళని వేరు చేయాలని, తననే మరి అనుసరించాలనే ఉద్దేశంతో ఏమో మనకు తెలియదు. పౌలును చెడ్డ చేయడానికి పౌలు గురించి చెడు బోధన చేశారు. అందుకే వాడు అలెక్సనే కంచెం కాడేవాడు. వాడి గురించి వాడిని నేను సాతానికి అప్పగించాను, దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉంది. తేటగా వాక్యంలో చాలా మందిని జంతువుల పేర్లు పెట్టి మెన్షన్ చేస్తారు. ఇక్కడ యేసయ్య కూడా నువ్వు కేపం అంటే రాయి అని పేరు పెడుతున్నావు, అర్థంతో పెడుతున్నావు. అక్కడ కంచెర గాడిదలాగా వాడు ఒక వాతలు పెట్టున్నాడు, కానీ వాళ్ళని సింహం కాదు, కంచెర గాడిద వాతలు పెట్టుకున్నది. ఎందుకంటే తన సింహంలాగా అందరికి భయం కలిగించాలి.
అవన్నీ ఒకరోజు తెలిసిపోతాయి. దాని అర్థం చూసి తెలుస్తుంది, ఓ ఇది గాడిదనా అని. స్వభావం అలాగనే పావురము స్వభావం ఎక్కడన్నా కూడా మారదు. ఒకవేళ కాకి ఆ యొక్క మరి సున్నపు దాంట్లో పొర్లు ఉంటే నేను పావురం లే అని పావురాల్లో కలిస్తే ఒకరోజు వర్షం వస్తే దాని యొక్క పైన ఉన్న మెరుగంతా ఏమవుతుంది, సున్నమంతా పోయి కాకి నలుపు, దాని నలుపు ఎక్కడికి వెళ్తుంది. ఎందాక ఉతికినా కూడా నలుపే కానీ తెలుపు కాదు, దాన్ని పెట్టుకో అంతే. ఏదో ఒక రోజు స్వభావం బయట పడుతుంది. అందుకే గొర్రెలా తోడేలా అని మన సేవకులు చాలా మంది వస్తున్నారు. నేను కూడా చెప్తుంది, అనేక మంది ఎవరి వాక్యం అంటే వాళ్ళ వాక్యం వినమనే వాక్యంలో లేదు. మేం చెప్పిన వాక్యం మేం కాక వేరే వాళ్ళ దూతలు వచ్చి చెప్పినా కూడా మీరు వినద్దు అన్నారు. ఇంకొకసారి పవన్ కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే, అక్కడ మీరు వేరే అదే భోజనం చేయొద్దని చెప్తారు, మళ్ళా చేయమని చెప్తే దేవుని దూత అని చెప్పి ఆ మాట నిర్లక్ష్యం చేసి వెళ్తాడు ఆ ముసలి యొక్క ప్రవక్త, సింహాల ద్వారా చచ్చిపోతాడు. దుర్బోధన వింటే మన భక్తులు కూడా అంతే. వాళ్ళు చెప్తారు ఇది దేవుని బోధనే, కానీ వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని మీరు తెలుసుకోండి అని అంటారు. వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు మంచి సేవకులు. అలాంటి వాళ్ళ వాక్యం వేరే వాళ్ళకి కూడా ఖచ్చితంగా చెప్తారు. తేటగా చెప్పారు, వాళ్ళకి శుభమని కూడా చెప్పకూడదు అన్న, వాళ్ళతో కలవకూడదు, శుభమని చెప్పకూడదు. అప్పుడే అందుకే పౌలు చాలా హెచ్చరిస్తారు, వాళ్ళ విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఈ బోధన కాక వేరే దేవదూతలు వచ్చి చెప్పినా కూడా మీరు వినొద్దు, తేటగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలాగ ఉండాలంటే దేవుని పిల్లలను గౌరవించి దేవుని పిల్లలను తమతో పాటు సమానంగా చేసిన వాళ్ళే. సమానులుగా చేయకుండా ఉండే వాళ్ళతో నువ్వు సమానత్వాన్ని పొందుకోవాలి. అలాంటి సహవాసానికి వెళ్ళొద్దు. వెళ్ళావా అయిపోయింది, ఎప్పుడోసారి పడవద్దు. సైతం అనంత అదే ప్లాన్ చేస్తారు. వాళ్ళ ప్లాన్లే చాలా భయంకరంగా ఉంటాయి. ఇక్కడ ఏసైను 40 రాత్రి పగళ్ళు ఆయన దేవుడితో సహవాసం చేస్తే ఇంకా ఎన్ని కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాడో చేయకుండా చేయాలని వెంటనే అపవాదం శోధించింది. ಮತ್ತೆ 4 తెలుసు కదా, శోధించింది. కానీ ఏసై పడ్డాడ శోధనలో దాని మాట అస్సలు వినలా, ఏం వినలేదు. వాక్యంగానే దాన్ని గద్దించి పంపించేశాడు. అప్పుడు ఎప్పుడైతే వాక్యంతోనే గద్దించి నువ్వు తక్కువ బోధ చేస్తున్నావు, మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటిలో చూడేది మాట వలన జీవించు. వాక్యంలో ఇట్ ఈస్ రిటర్న్ వాక్యంలో ఉంది కదా, నువ్వు పైనుంచి కింద దిగు దూతలు పట్టుకుంటానని ఉంది కదా, అవుంది. అయితే నువ్వు చెప్పింది నేను వినాలా? ఎప్పుడు నేను అనుకోకుండా పడితే పట్టుకుంటాను, కావాలని పడితే పట్టుకోండి. విషయకరమైంది ఏది తెలియకుండా మనకిస్తే అప్పుడు తాగినా ఏం కాదు. కావాలని వాడి విషయం తెచ్చి తాగు ఏం కాదు కదా అంటే తాగమని చెప్పలేదు. ఏసే తేగని అక్కడ మాట్లాడతా, ఏం చేయలేదు వాడు చెప్పింది. ఆకలి అవుతుంది కదా, నువ్వు ఈ రాళ్ళని రొట్టెలు చేసుకుని తినచ్చు కదా, దేవుని కుమారుడు అంటున్నావు కదా. అవును, నేను దేవుని కుమారుడే. అయితే రుచిపరచుకోవడానికి ఈ రాళ్ళని రొట్టెలు చేసుకుంటేనే దేవుని కుమారుడు, లేకపోతే లేదని నువ్వు అనుకుంటున్నావా? నాకు అవసరం లేదు అసలు. రొట్టె ఎవరైనా మాత్రం కాదు, దేవుడు మాట వలన వాక్యంలోనే కొట్టేశారు. వాక్యంలోనే మనం సరి చూసుకోవాలి. ఈ రాజ్యాలను నీకు ఇస్తాను, నాకు మొక్క అంటే నీకు మొక్కమని చెప్తాడు. కానీ దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదు అని వాక్యంలోనే వాడికి గద్దించినప్పుడు వాడు పారిపోయాడు. ఊరికే నువ్వు చిన్నగా అంటే వాడు పారిపోయాడు. గద్దించాలి, తప్పుడు చదువులో వెళ్ళేవాడిని గద్దించాలి, తప్పుడు బోధలు వినేవాడిని గద్దించాలి. మీరు విన్న బోధ సరైనది కాదు, ఖచ్చితంగా పడిపోతారు. జాగ్రత్త. గద్దింపులకు మన పిల్లలు సరిదిద్దుకోవాలి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో యేసయ్య 40 రాత్రి పగలు ఉపవాసం చేసిన తర్వాతనే వాడు శోధించాడు. అపవాది చేత శోధించబడ్డాక కదా తేటగా రాయబడింది. మొత్తం చోట్ల మీరు చూడాలి. ఆత్మ ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడే మనం శోధించడానికి వస్తాం. నువ్వు శోధించబడినప్పుడు దేవుడు పెట్టాడు. వారి పిల్లలు వాడు శోధించాడు, వానికి అవసరం లేదు. వాళ్ళు ఎట్లయినా వాడి యొక్క అవసరంలోనే ఉన్నారు. వాడు శోధించేది, వాడు బాధించేది, వాడు నిందించేది, వాడు బాధ పెట్టేది ఎవరిని అంటే దేవుని పిల్లల్నే. కాబట్టి నువ్వు శోధించబడుతున్నావు అంటే, నువ్వు బాధపడుతున్నావు అంటే దేవుని పిల్లలు. అయితే శోధన ముగించిన తర్వాత వాడిని తలచుక కొట్టుతాడు. ఏసని శోధించాడు ఎంతవరకు? 3.5 సంవత్సరాలే. అప్పటి నుంచి 3.5 సంవత్సరాలు శోధించాడు. తర్వాత వేల సంవత్సరాలు వాడు తలచిదగొట్టి వాడిని నరకంలో బంధించాడు. ఏది బాగుంది? 3.5 సంవత్సరాలు శోధన పడడం బాగుందా? యుగాలు నరకంలో పడి బాధను అనుభవించడం బాగుందా?
ఏది వాళ్ళు చెప్పండి మీరే. త్వరగా చెప్పాలా? అదే ఎంత బాగా చెప్పింది బంగారం. 10 దినాలు శ్రమ కొరకు మనం కొరకు ఏం చేయాలా? నమ్మక జీవకిరీటం ఇస్తాడు. శ్రమ వస్తుంది నీకు ఖచ్చితంగా. దేవుని పిల్లల సహవాసంలో నీకు శ్రమ వస్తుంది. శ్రమ రాదని చెప్పలేదు. నిన్న ఇక్కడికి వస్తే అనేక మంది అక్కడికి ఎందుకు వస్తే ఇక్కడికి ఎందుకు కదా చర్చికి అంటారు. చర్చికి పోవద్దని నేను చెప్పాను. ఎప్పుడు ఎవరి బోధ వినాలో అప్పుడు పో. ఆత్మ సంబంధులు చెప్తున్నప్పుడు మందిరానికి విను. కానీ లోక సంబంధమైన వాళ్ళు చెప్పేటప్పుడు విన్నావో దేవుని దగ్గర లెక్క ఉంటుంది. ఆ రోజు నీకు ఆ గంట వేస్ట్ అయిపోతుంది. దేవుని పిల్లలు చెప్పే మాట ఎవరు దేవుని పిల్లలు చెప్పినా ఆత్మ సంబంధం చెప్తే వింటే స్టోరేజ్ అక్కడ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు నీ సమయాన్ని దొంగిలించేస్తారు. అక్కడ ఆత్మీయ మేలు పొందుకోకుండా ఇక్కడ నీ సమయాన్ని దువ్వాడు. కానీ జాగ్రత్త, ఎవరి మూడు అంటే వాళ్ళు ఉంటారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఆర్ఆర్కే మూర్తి అంకులు, జీజాన్ని జరికరాని అంకులు, మనోహర్ వీళ్ళ స్టెల్లా ఈమె ఎవరు అదే స్టీవెన్ కాల్ కానీ మీరు షారన్ కాల్ ఇలాగ కొంతమందివే నేను తింటాను. మిగతా వాళ్ళంతా ఊరికే ఎప్పుడు మేము అది కడుతున్నాం ఇది కడుతున్నాం ఇవ్వండి అనేది ఉంటుంది. ఆరోగ్యం దగ్గర ఎప్పుడు చెప్పాలి. చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ విన్నా ఆరోగ్యం జీచాను. అండర్స్టాండ్ అయితే ఎన్నో విధాను. మదర్ తెలిసిన మెసేజ్ కూడా కొన్ని కాల్ తిరిగాం. కాల్ చేసిన ఇజ్రాయల్ కాస్త అనుకోవచ్చు. ఇలా కొంతమంది దైవజనులు. కాబట్టి మంచిగా వాక్యం చెప్పే వాళ్ళు వినండి, వాళ్ళ కోసం ప్రాణం చేయండి. ఇంకా గిప్సన్ అంకుల్ బోధలు ఎన్నో ఉన్నాం. గిప్సన్ దొరగారు, నా కోర్సు దొరగారు అప్పుడు లేదు. గిప్సన్ దొరగారు అక్కడనే మేము చూస్తుంది. పిల్లే మిస్సమ్మా, పైలే మిస్సమ్మా, రిజల్ట్స్ దొరుకుతామా అనుకుంటుంది. కాబట్టి ఇట్లా మంచి దైవజనుల యొక్క వాక్యం విని దేవుని కనపరచాలి. అలాగనే ఇంకొక బ్రదర్ కూడా ఇప్పుడు రావట్లేదు, ఏదంటే అదే చాలా బాగా చెప్తారు. ప్రదీప్ అనుకుంటా ఆ బ్రదర్ కానివ్వండి, జోసెఫ్ బ్రదర్ కానివ్వండి, తర్వాత జపన్య శాస్త్రి గారు కానివ్వండి, దక్షిణ మినిస్ట్రీ వాళ్ళ ఇద్దరు కూతురు కెరిష్మా క్యాథరిన్ ఇద్దరు కూతురు అనమాట. అప్పుడు అన్నకు ఫ్రెండ్ దక్షిణ 12కి వస్తారు. శుభాక 12 వస్తుంది. అది అయిపోయిన తర్వాత జాన్ వేసి ఇప్పుడు రావట్లేదు. కాబట్టి మంచిగా ఆధ్యాత్మిక చెప్పే వాళ్ళ బోధన విని ఆత్మీయంగా బలపడి దేవుని నామాన్ని కనపరుస్తారు. దేవుడు ఈ లేఖం కావాలని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చివరి ప్రార్థన హైమావతి మనలో ప్రార్థన చేశారు. హైమావతికి జ్వరం అని ఇందాక చేశాం.